హలో అండి, హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అశ్వినిస్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు అయితే మేము చికెన్ ఫ్రై, బగారా రైస్, నెక్స్ట్ గుగ్గిళ్ళు కొన్ని చేస్తున్నాం అన్నమాట. మా కోసం మీకోసం. మా పొట్టి కూడా వచ్చింది. ఈరోజు వంట చేద్దామంటే అమ్మా, మా పొట్టి అయితే బాగా అలసిపోతుంది. హాయ్ చెప్పమన్నా ఇది చెప్పమన్నా అలసిపోతుంది బాగా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పావా పొట్టి? నాకు చెప్పినావా? నాకైతే చెప్పలేదండి మా పొట్టిది. ఓకే డన్. ఇప్పుడు వంటలోకి వెళ్ళేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను. బయట ప్లాన్ చేస్తాం ఈరోజు. నాకు వీలుకు తగ్గట్టుగా చేస్తున్నాము. ఒకటి న్యూ ఇయర్కి ఏమేమి చేసినావు చెప్పు. ఆయిల్ వేస్తున్నానండి. డ్రెస్ కుట్టినవా? ఏం డ్రెస్? తనే కుట్టుకొని తనే వేసుకుంటుంది, నాకైతే కుట్టరు. ఒకటి ఒక్క డ్రెస్ అయినా కుట్టినావమ్మా నా కోసం? కుట్టిందండి, ఇంతమంది బ్లౌజ్ కుట్టింది, డ్రెస్సెస్ కుట్టింది. కుడుతుంది బాగానే, చెప్పాను కదా మంచిగా కుడుతుంది, స్టిచ్చింగ్ చేస్తుంది. నెక్స్ట్ కొంగు ముళ్ళు కూడా చేస్తుంది. వీలైతే లాక్ పెడతాను నేను, ఖచ్చితంగా అది కూడా వస్తుంది. మీరైతే వీడియో చూస్తూ ఉండండి. మరి అన్ని రావాలంటే ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి కొంచెం దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఫ్లేవర్ కోసం అండి. ఒక లవంగము, 4 మిరియాలు, ఇలాచి. ఇగనండి కొంచెం ఆయిల్ వేస్తాను, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు ఫ్లేవర్ కోసము. నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. 3 ఆనియన్స్ కట్ చేసాము. లవంగాలు పైకి ఎగురుతుంది. న్యూ ఇయర్కి ఇట్లా స్పెషల్గా ప్లాన్ చేద్దామని బయట పెట్టాము. మీరు న్యూ ఇయర్కి ఏమేమి చేసుకున్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే చికెన్ ఫ్రై, బగారా రైస్, నెక్స్ట్ మజ్జిగ చారు. మా పుట్టికి స్నాక్స్ కూడా కావాలంట. ఏమన్నావు పుట్టి స్నాక్స్కి? మా పుట్టి నోట్లో నుంచి మాట రావట్లేదు. గుగ్గిళ్ళు, శనగల గుగ్గిళ్ళు చూసింది ఇంటికి వచ్చి, మరి చూసి స్నాక్స్ కావాలంటుంది. ఇక మా బుడ్డోడు వచ్చాడు ఈరోజు. వాడు లోపల ఆడుతున్నాడు, తీట చేస్తున్నాడు. ఇల్లు మొత్తం ఆగమాగం చేసేసిండు. మా పొట్టి అయితే మటన్తో తినేసి వచ్చిందంట. అవునా? మా బుడ్డోడు వచ్చాడు, మా చిన్నోడు. మీరైతే న్యూ ఇయర్లో కొత్తగా ఏం ప్లాన్ చేసుకున్నారు అనేది నాకైతే కామెంట్ చేయండి. మరి ఒకటి నువ్వు చేసుకున్నావా ఏమన్నా ప్లాన్? ఏం చేసుకున్నావు చెప్పవా? ఫీజ్ వర్క్ చేసుకోవాలి, మిషన్ కొనుక్కోవాలి, ఇంకా అంతే. మీరు కూడా ఏమైనా అనుకోండి, మంచి జరుగుద్ది. న్యూ ఇయర్ నుంచి ఫ్రెష్గా అనుకోవాలి, జరిగేది జరుగుతూ ఉంటుంది. చిన్న బంతి ఇక చికెన్ వాడు తింటాడంట మా చిన్నోడు. నైట్ అయితే నేను తినను అన్నాడు దొంగ. చికెన్ చూద్దామండి ఎంతవరకు వచ్చింది. వావ్, బాగా ఉడుకుతుంది. ఒకటి తింటావా? మా పొట్టి అయితే ఆ రోజు పెద్ద కోడి తిన్నది కోదాడెళ్ళినప్పుడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాం. ఇంకా అండి ఏం చేస్తున్నారు మీరు? నేనైతే 1కి 10 అనుకున్నాను,
చెప్పొద్దు అట్లా, చెప్పదు కదండి. కొన్ని కొన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఇగో ఇప్పటి నుంచి ఇట్లా ఉండాలి, ఇప్పటి నుంచి అట్లా ఉండాలి. స్మెల్ వస్తుంది అప్పటి అండి. పెరిగేసేసాను, కొంచెం వేస్తున్నాను, కొంచెం వేసేసేసి కారం కూడా వేసేస్తున్నాను. ముక్కలు ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. కారం ఇది స్పైస్ ఉంటుంది బాగా, మేము స్పైసే తింటాం. వీడు ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు వచ్చి మమ్మీ నేను హెల్ప్ చేస్తున్నా అని అంటుండు. అల్లం వెల్లుల్లి మొత్తం నూరిన తర్వాత వచ్చి నూరుతా ఉన్నాడు. ఇక బాగుందా స్మెల్? హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. బిలేటెడ్ కాదురా, ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్. పంచులకి ఇట్లాంటి మాటలకి మా వాడైతే ముందుంటాడు, ఫస్ట్ ప్లేసే ఇవ్వాలి. వేడి పగార కూడా పెట్టేస్తానండి, టైం అయితే ఉంది, ఆకలి అవుతుంది నాకు. వీళ్ళైతే తినేశారు మంచిగా, మటన్లు తినేసి వచ్చిండ్రట. కొట్టుగా తినలే, ఘీ వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. లేదండి కొంచెం ఆయిల్ వేసేసాను. గరిట తీసుకురా ఒకటి. బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అని వేస్తానండి. చికెన్ ఆల్మోస్ట్ అయిపోయిందండి, దింపేసుకోవడం ఇప్పుడు మనం. చూడండి, వీడే అన్నయ్య కొడుకు, ఇగురా వాడికి తినిపించకు, వాడు తిన్నాడు ఆల్రెడీ, జలుబు చేస్తుంది వాడికి. రైస్ అయిపోవడానికి వచ్చిందండి, ఇంకో 5 minutes ఆగి బంద్ చేసేద్దాం. మొత్తానికి వంట అయితే అయిపోయిందండి. కొత్త సంవత్సరాన్ని నేనైతే ఇట్లా ఇన్వైట్ చేశాను అన్నమాట. అంతలోపే మా అన్నయ్య వాళ్ళు వచ్చేసారు, వాళ్ళతో పాటు కూర్చొని నేను మాట్లాడుకుంటూ తింటున్నాను. వాయిస్ అయితే అక్కడ కట్ అయిందండి, ఏమనుకోకండి. మరి ఈ కొత్త సంవత్సరాన్ని మీరు ఎలా ఇన్వైట్ చేశారు, ఏం చేసుకున్నారు అనేది నాకైతే మరి కామెంట్ చేయండి. మరి అలాగే మనం చేసే ఏ పనిలోనైనా హ్యాపీనెస్ అనేది చూసుకోవాలండి. అది దానంతట అదైతే రాదు, మనమే క్రియేట్ చేసుకోవాలి. నేనైతే అట్లనే చేసుకుంటాను, అందుకే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటానన్నమాట. చేసే చిన్న పనైనా ఇష్టంగా చేస్తాను, మీరు ఇష్టంగా చేసుకోండి, ఆ పని కూడా సక్సెస్ అవుతుంది. ఓకేనండి, మొత్తానికైతే వంట కానీ తినడం కానీ మొత్తం ముచ్చట్లు కూడా అయిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అన్నీ ఇప్పుడే మాట్లాడేసుకుంటే ఎట్లా మరి. మీరైతే నా వీడియోస్ ఇట్లనే రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బాయ్ అండి.